చెప్తారా? చెప్తాను. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మార్చి 3, 2026 జిడ్డు కృష్ణమూర్తి గారు రాసిన కామెంటరీస్ ఆన్ లివింగ్ సిరీస్లో పార్ట్ 3లో వాట్ ఎమ్ ఐ టు డూ అనే టాపిక్ని లక్ష్మి గారు ఈరోజు మనకి చదువుతూ వివరిస్తారు. గాలి ఫ్రెష్గా చల్లగా వీస్తోంది. ఇదేమి పొడిగా ఉన్న గాలి కాదు. అక్కడ సగం ఎడారిగా ఉన్న దాంట్లోంచి వచ్చిన గాలి కాదు. ఆ పర్వతాలు, దూరంగా ఉన్న పర్వతాల్లోంచి వచ్చిన గాలి. ఆ పర్వతాలు ప్రపంచంలో అన్నిటికంటే ఉన్నతమైనవి. ఒక చైన్ ఆఫ్ పర్వతాలు ఆ ఉత్తరము పశ్చిమం నుంచి దక్షిణము తూర్పుకు వస్తున్నాయి. అవి చాలా ఎక్కువగా, లోతుగా, నమ్మలేనంత దృశ్యంలో ఉన్నాయి. వాటిని చూస్తే పొద్దున్న వేళ అలా కనిపిస్తాయి. సూర్యుడు ఉదయించక ముందు ఆ అందరూ నిద్రిస్తున్న సమయంలో వాటి యొక్క కిందకి వస్తున్నటువంటి కొన్ని శిఖరాగ్రాలు డెలికేట్ గా ఉన్న రోజ్ కలర్ లో ప్రకాశిస్తున్నాయి. అవి అద్భుతంగా క్లియర్ గా ఉన్నాయి. అక్కడ లేత నీల రంగుల్లో ఆకాశాన్ని వెనకాల ఉంది. సూర్యుడి మీదకి వెళ్తున్న కొద్దీ ఆ మైదానాలన్నీ పొడుగాటి నీడలతో నిండిపోయాయి. వెంటనే అక్కడ అద్భుతమైనటువంటి ఆ శిఖరాలు ఆ మేఘాల్లోకి అదృశ్యం అయిపోతున్నాయి. కానీ అవన్నీ విత్డ్రా అయ్యే లోపలే వాటి యొక్క ఆశీర్వచనాన్ని ఆ వ్యాలీస్ మీద, ఆ లోయల మీద వదులుతున్నాయి. అక్కడ నదులు, అక్కడ పట్టణాల మీద మీరు వాటిని చూడలేకపోయినా మీరు వాటిని ఫీల్ అవ్వగలరు. అవి అక్కడ ఉన్నాయని. సైలెంట్ గా, తీవ్రంగా, సమయాతీతంగా ఉన్నాయి అవన్నీ. ఒక భిక్షగాడు ఆ రోడ్డు నుంచి పాట పాడుకుంటూ వస్తున్నాడు. ఆయన అంధుడు. ఒక చిన్న పిల్లవాడు ఆయన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. ఆయన దగ్గర నుంచి వెళ్తున్న ప్రజలు అప్పుడు అప్పుడు కాయిన్ లేదా రెండు ఆయన టిన్ లో వేస్తున్నారు. ఆయన ఒక చేతితో పట్టుకున్నాడు అది. కానీ ఆయన పాట పాడుతూనే ఆ కాయిన్స్ సౌండ్ విన్నా వాటిని పట్టించుకోకుండా పాట పాడుతూనే ఉన్నాడు. ఒక సేవకుడు ఆ పెద్ద ఇంటి నుంచి బయటకు వచ్చాడు. ఒక కాయిన్ ఏమో ఆ టిన్ లో వేసాడు. ఏదో అన్నాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. ఆ గేటు తలుపుని వేసి అక్కడ చిలుకలు అవి చాలా సౌండ్ చేస్తాయి. అలా ఆ క్రేజీగా, అంటే తున్నగా అవి ఎప్పుడు ఎగరవు కనుక అలా ఎగురుతూ సౌండ్ చేస్తున్నాయి. అవేమో ఆ పొలాలకు వెళ్తాయి, అక్కడ ఉన్న అరణ్యాలకు వెళ్తాయి. సాయంత్రం అయ్యేసరికల్లా వెనక్కి వచ్చేస్తాయి ఆ చెట్ల దగ్గరికి. ఆ రోడ్డు నుంచి, అంటే రోడ్డు పై నుంచి. రోజంతా కూడా టౌన్ లో ఉంటాయి. అండ్ ఆన్ ఏ బిగ్ లాన్ సమ్ ఆఫ్ దెమ్ వర్ ట్రైంగ్ టు క్యాచ్ ద స్లీపీ వాల్స్. ఒక పెద్ద పచ్చిక బయల్లో కొన్నేమో నిద్రపోతున్నటువంటి ఆ పురుగుల్ని పట్టుకోవడానికి చూస్తాయి. ఓ పిల్లవాడు అక్కడి నుంచి వెళ్ళాడు, ఫ్లూట్ వాయించుకుంటుంది. ఆయన సన్నంగా, జోళ్ళు లేకుండా ఉన్నాడు. ఆయన నడవడంలో ఒక రకమైనటువంటి స్వాగ్ అంటే ఏంటి చూద్దాం.
ద మీనింగ్ ఆఫ్ స్వాగర్, SWAGGER. స్వాగర్ అంటే ఎక్సెప్షనల్లీ కాన్ఫిడెంట్, ఎరోగెంట్ ఆర్ స్టైలిష్ డిమీనర్. అంటే ఆ విధంగా నడుస్తున్నాడు, కాన్ఫిడెంట్ గా. అతని ఎటువైపు అంటే తన పాదాలని వాటిని పట్టించుకోవటం లేదు, అవి ఎక్కడ పడుతున్నాయి పాదం అన్నది పట్టించుకోకుండా నడుస్తున్నాడు. ఆయన ఫ్లూట్ అయిపోయింది, ఆ పాట అన్నది తన కళ్ళల్లో కనిపిస్తుంది. ఆయన వెనకాల నడుస్తూ, అయినప్పటికీ ఆయనే మొట్టమొదటి వాడు ఒక ఫ్లూట్ తో ఆ జగత్తులో అన్నట్టుగా ఉన్నాడు. ఒక రకంగా ఆయన కరెక్టే, ఎందుకంటే ఆయన అక్కడ వెళ్తున్న కారు కానీ, రష్ గా వెళ్తున్న ఫాస్ట్ ఏది పట్టించుకోకుండా ఉన్నాడు. అక్కడ పోలీస్ మ్యాన్ నాకు నిలబడ్డాడు ఆ మూల, అతన్ని పట్టించుకోలేడు, నిద్రిస్తూ ఉంటా. లేకపోతే అక్కడ ఒక స్త్రీ ఒక బండిలో తన బుర్రని పెట్టుకుంది, ఆవిడని పట్టించుకోవట్లేదు. ఆయన ఆ సాంగ్ లో అంటే జగత్తంతటిని మర్చిపోయి పాడుకుంటున్నాడు. ఇప్పుడు రోజు మొదలైంది. ఆ రూమ్ ఏమో అంత పెద్దది కాదు, అక్కడ వచ్చినటువంటి కొంతమంది ఆ రూమ్ అంతా నిండిపోయినట్టుంది. వాళ్ళు అన్ని రకాలైన వయస్సులు వాళ్ళు. అక్కడ ఒక ముసలి ఆయన ఉన్నాడు, ఆయనకి ఒక యువతి అయిన డాటర్ ఉంది, ఒక కుమార్తె, అలాగే భార్యాభర్తలు, కాలేజ్ స్టూడెంట్. వాళ్ళకి ఒకళ్ళకొకళ్ళు ఏమీ తెలియదు. ప్రతి ఒక్కరు కూడా తన సమస్య మాట్లాడాలని ఆసక్తిగా ఉన్నారు, ఇతరులతో ఇంటర్ఫీర్ అవ్వకుండా. ఆ చిన్న అమ్మాయి తన తండ్రి పక్కన కూర్చున్నది, సిగ్గుతో శాంతంగా ఉంది. ఆమెకు 10 ఏళ్ళు ఉండొచ్చు. ఆమె ఫ్రెష్ గా ఉన్న బట్టలు ధరించింది, ఆమె జుట్టులో ఒక ఫ్లవర్ ఉంది. మేమందరం ఏమీ మాట్లాడకుండా కొంతసేపు కూర్చున్నాం. కాలేజ్ స్టూడెంట్ ఆవిడ కొంతసేపు నిరీక్షించింది మాట్లాడడానికి, కానీ ఆ ముసలాయన ఇతరులే ముందు మాట్లాడాలనుకుంటున్నాడు. చివరికి అక్కడ ఉన్న యువకుడు మొదలెట్టాడు కొంచెం భయంగా. నేను ఇప్పుడు కాలేజీలో లాస్ట్ ఇయర్ లో ఉన్నాను, అక్కడ నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను, కానీ నాకు ఏ పర్టిక్యులర్ వృత్తిలోని ఇంట్రెస్ట్ లేదు, నాకేం చేయాలో నాకు తెలియదు. నా తండ్రి ఒక లాయర్, నేను ఏదో ఒకటి చేసినంత వరకు ఆయన ఏం పట్టించుకోడు నేనేం చేస్తున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నాను, ఆయన ఒక ఇంజనీర్ అవ్వాలని కోరుకుంటున్నాడు, కానీ నాకు రియల్ ఇంట్రెస్ట్ అన్నది దాంట్లో లేదు. నేను ఆయనకి చెప్పాను ఈ విషయం, కానీ ఎప్పుడైతే నేను ఒక ఉద్యోగం చేస్తానో అప్పుడు నాకు ఇంట్రెస్ట్ వస్తుందని చెప్తున్నాను. అంటే నా జీతం కోసం పనిచేసినది. నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు, వాళ్ళు రకరకాల వృత్తుల కోసం చదివారు. ఇప్పుడు వాళ్ళ వేలో వాళ్ళు ఆర్జిస్తున్నారు. వాళ్ళలో చాలా మంది డల్గా అలసటతో అయిపోయారు. అయితే కొన్నాళ్ళు అయ్యాక వాళ్ళు ఎలాగవుతారు భగవంతుడికే తెలియాలి. నాకు అలా అవ్వాలని లేదు, నేను అలాగే అయిపోతానని నాకు ష్యూర్గా తెలుసు. నేను ఒక ఇంజనీర్ని అవుతే, నేను ఎగ్జామ్స్ అంటే భయపడుతున్నానని కాదు, నేను సులువుగా ఎగ్జామ్స్ పాస్ అయిపోగలను. నేనేం గొప్పలు చెప్పుకోవట్లేదు. నాకు ఇంజనీర్ అవ్వాలని లేదు, నాకు ఏదీ కూడా ఉత్సాహంగా అనిపించట్లేదు. నేను కొంత రాత రాశాను,
కొంతగా పెయింటింగ్ కూడా చేశాను, కానీ కాలం చేయలేదు. నా తండ్రి ఆయన నన్ను ఒక జాబులోకి తొయ్యాలని చూస్తున్నాడు. ఒక ఓ మంచి జాబ్. కానీ నాకేం జరుగుతుందో నాకు తెలుసు. ఒకవేళ నేను అంగీకరిస్తే నాకు ఎలా అనిపిస్తోందంటే అన్నీ పక్కకు తోసేసి కాలేజీ వదిలేసి ఫైనల్ ఎగ్జామ్స్ కోసం కూడా వెయిట్ చేయొద్దని అనిపిస్తుంది. అది చాలా సిల్లీగా ఉంది కాదా? మీరు ఆల్మోస్ట్ కాలేజీ అయిపోయి వచ్చింది, దాన్ని ఎందుకు ఫినిష్ చేసేకూడదు? ఆ ఫినిష్ చేయడంలో ఏమీ హాని లేదు. నాకు చెయ్యాలని లేదు, ఇప్పుడు నేనేం చేయను? యూజువల్గా చేసే ఈ వృత్తుల కంటే మీకేం చెయ్యాలని ఉంది? మీకు కొంత ఇంట్రెస్ట్ క్లియర్గా లేకపోయినా ఎందులోనో ఉంటుంది, ఎక్కడో లోతుగా. అవునా? అంటే ఐ డోంట్ వాంట్ టు బికమ్ రిచ్. నాకు ధనవంతుడు అవ్వాలని లేదు. నాకేమో ఒక కుటుంబాన్ని పోషించాలని లేదు. నేను ఒక రొటీన్కి బానిసగా అయిపోవాలని లేదు. నా ఫ్రెండ్స్ లో చాలా మంది ఎవరికైతే జాబ్స్ ఉన్నాయో వాళ్ళు ఒక కెరీర్ చుట్టూరా ఉన్నారు. పొద్దున్న నుంచి రాత్రి వరకు ఆఫీసులో ఉంటారు. దాంట్లోంచి వాళ్ళు పొందుతున్నది ఏంటి? ఒక ఇల్లు, భార్య, కొంతమంది పిల్లలు, బోరు. ఇది నాకైతే భయంకరమైనటువంటి విధంగా ఉంది. నేను అందులో బంధించబడాలని లేదు, కానీ నాకేం చెయ్యాలో కూడా తెలియదు. మీరు ఇదంతా నువ్వు ఆలోచించావు కదా, నీ రియల్ ఇంట్రెస్ట్ ఎక్కడుందో తెలుసుకోలేదా? మీ తల్లి ఏం చెప్తున్నారు ఈ విషయంలో? నేను భద్రంగా ఉన్నంత వరకు మా తల్లికి నేనేం చేసినా పట్టదు. అంటే నేను భద్రంగా మ్యారేజ్ చేసుకోవాలి, బంధించబడాలి. అందుకు దాన్ని ఫాదర్ని సపోర్ట్ చేస్తుంది. నేను నడుస్తున్నప్పుడు అప్పుడు ఎంతో ఎక్కువ ఆలోచించాను, అసలు నాకు ఎందులో ఇంట్రెస్ట్ ఉంది. నేను మా ఫ్రెండ్స్తో కూడా మాట్లాడాను, కానీ నా ఫ్రెండ్స్లో చాలా మంది ఏదో ఒక జాబ్ చేయమన్నారు. వాళ్ళతో మాట్లాడడం వల్ల నాకేం లాభం లేదు. ఒక్కసారి ఈ జాబ్లోని బంధించబడితే అది ఏమైనా సరే అదే రైట్ థింగ్ అని వాళ్ళు అనుకుంటారు. డ్యూటీ, బాధ్యత, మిగతావన్నీ. నాకు ఇందులో పట్టుబడాలని లేదు, లేకపోతే అలాంటి వాటితో పోలిన వాటిలో కానీ. కానీ నాకు నిజంగా చెయ్యాలి, ఏది చేయాలని ఉంది అని నాకు తెలుసుకోవాలని ఉంది. నీకు ప్రజలంటే ఇష్టమేనా అని అడిగాను. వేగ్గా ఆలోచిస్తుంది. మీరు ఎందుకు అడుగుతున్నారు ఈ ప్రశ్న? అంటే మీకు సోషల్ వర్క్ ఏదైనా చెయ్యాలని ఉందేమో. క్యూరియస్, యూ షుడ్ సే దట్. అంటే క్యూరియస్ అంటే ఉత్సాహంగా. I have thought of doing social work, and for a time I went around with some of those who have given their lives to it. నేను కొంతకాలం సోషల్ వర్క్ చేశాను. ఎవరైతే ఈ సోషల్ వర్క్ కోసం వాళ్ళ జీవితాలు అర్పించుకున్నారో వాళ్ళతో నేను ఉన్నాను. జనరల్ గా మాట్లాడాలంటే వాళ్ళంతా కూడా సుష్టంగా, విసుగ్గా, భయంగా, వాళ్ళకేమోని బీదవాళ్ళంటే పట్టదు. సోషల్ కండిషన్స్ ఇంప్రూవ్ చేయడంలో యాక్టివ్గా ఉంటారు, లోపల అన్హ్యాపీగా ఉన్నారు. నాకు ఒక యువతిని తెలుసు. ఆవిడ వివాహం అవ్వాలని ఉంది. ఒక
ఫ్యామిలీ జీవితం గడపాలని ఉంది. కానీ ఆవిడ ఆదర్శం అనేది ఆవిడ్ని పాడు చేస్తుంది. ఆ రొటీన్, మంచి పనులు చేయడం అనే రొటీన్ లో ఆవిడ బంధించబడింది. ఆవిడ భయంకరంగా చీర్ఫుల్ గా తన కోసం తన బోర్డంలో ఉంటుంది. బికమ్ డ్రెడ్ఫుల్లీ చీర్ఫుల్. ఇట్ ఇస్ ఆల్ ఐడియలిజం వితౌట్ ఫ్లేర్. ఇదంతా ఆదర్శమే, వితౌట్ ఇన్వాల్డ్ జాయ్. ఆంతరంగికమైనటువంటి ఆనందం లేకుండా ఉంది అనే ఆనందం. అది ఆంతరంగికమైన ఆనందం లేని బోర్డం. ఆదర్శాలని నేను అనుకుంటున్నాను ఒక మతం మీకేమి అంటే అందరూ ఆమోదించిన విధంగా మీకేమి దాంతో సంబంధం లేదా? ఒక పిల్లవాడిగా నేను తరచుగా నా తల్లితో టెంపుల్కి వెళ్ళేవాడిని. అక్కడ ఉన్నటువంటి ప్రీస్టులు, ప్రార్థనలు, ఉత్సవాలు, కానీ నేను చాలా ఎక్కువ కాలం వెళ్ళలేదు. అది కూడా ఒక రొటీనే, ఒక రిపీట్ అయ్యేటటువంటి సెన్సేషనే. పదాల మీద, ఎక్స్ప్లెనేషన్ మీద జీవనం. మతం అన్నది దానికంటే ఎక్కువైంది. మీరు సాహస కృత్యాలు చేసేటట్టు ఉంటారా? అంతగా కాదు, కానీ మౌంటైన్ క్లైంబింగ్ అంటే పర్వతాలు ఎక్కడం, అలాగే ధృవాలకు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడం, అంతర్గతమైన సముద్రంలో డైవింగ్, ఇవన్నీ. ఐఎమ్ నాట్ బిగింగ్ సుపీరియర్, నేనంత గొప్పవాడిని కాను. బట్ టు మీ దెర్ ఇస్ సంథింగ్ రాదర్ ఇమ్మెచ్యూర్ అబౌట్ ఆల్ దట్. వీటన్నిటిలో నాకు ఏదో ఒక రకమైన అపరిపక్వత కనిపిస్తుంది. నాకు మౌంటైన్స్ క్లైమ్ చేయడం రాదు, అలాగే తిమింగలాలను వేటాడడం రాదు. అంటే ఇతను ఎగ్జాంపుల్ గా చెప్పారు, మౌంటైన్ క్లైంబింగ్ అని, పోలార్ ఎక్స్ప్లోరేషన్, డీప్ సీలో డైవింగ్ చేయడం, ఇవన్నీ సాహస కృత్యాలు నీకు ఇంట్రెస్ట్ అయినా అన్నట్టుగా. అంటే నాకు అంత మౌంటైన్ క్లైంబింగ్ లో అంత నేనేం చేయలేదు, అలాగే తిమింగలాలను వేటాడడం అవి నాకు రావు అన్నట్టు. అయితే రాజకీయాల విషయంలో ఏంటి, ఈ సామాన్యంగా ఉన్న ఈ పొలిటికల్ గేమ్ అన్నది నాకు అంత ఉత్సాహం అనిపించలేదు. నాకు కొంతమంది కమ్యూనిస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క స్టఫ్ కూడా నేను చదివాను. నేను ఒకసారి జాయిన్ అవ్వాలనుకున్నాను. వాళ్లకున్న డబుల్ టాక్ నాకు నచ్చలేదు. వాళ్లకున్న హింసాత్మక ప్రవృత్తి, క్రూరత్వం, వీటి కోసమే వాళ్ళు ఉంటారు. వాళ్ళ అఫీషియల్ గా ఉన్న ఆదర్శం ఏదైనా, శాంతి కోసం మాట్లాడినా వాళ్ళు చేసేవి ఇదే. ఆ స్థితిని కూడా దాటేశాను. మనం ఎన్నో వదిలేసాం. వీటిలో ఏది నీకు చెయ్యాలని లేకపోతే ఏం మిగిలింది ఇంకా? నాకు తెలియదు, నేను ఇంకా అంత చిన్నవాడినా తెలుసుకోవడానికి అన్నాడు. ఏజ్ కాదు ఇక్కడ విషయం. అసంతృప్తి అన్నది మన ఉనికిలో ఒక భాగమే. కానీ మనం ఆ అసంతృప్తిని ప్యాసిఫై అంటే టేమ్ చేయడానికి ఒక మార్గాన్ని వెతుక్కుంటాం. ఒక జాబ్ ద్వారా, పెళ్లి ద్వారా, నమ్మకాల ద్వారా, ఆదర్శాల ద్వారా, మంచి పనుల ద్వారా, ఏదో ఒక మార్గం. మనలో ఎక్కువ మంది దాన్ని, ఈ అసంతృప్తి అనే ఒక జ్వాలని వాళ్ళు ఆర్పేస్తూ ఉంటారు. ఫ్లేమ్ ఆఫ్ డిస్కంటెంట్ అంటే దాన్ని పూర్తిగా ఆర్పేసాక మనం ఏమనుకుంటామంటే మనం చాలా ఆనందంగా ఉన్నామని. ఆ సమయానికి మనం ఆనందంగా ఉంటున్నాం. ఇప్పుడు దాన్ని ఆర్పేసే బదులుగా ఒక రకమైన తృప్తితోటి దాన్ని ఎప్పుడు ప్రజ్వలించేటట్టు ఉంచుకోగలమా? అప్పుడు అది అసంతృప్త? మీ ఉద్దేశం ఏంటి? నాకు సంబంధించిన ప్రతి దాంతో నాలో నేను అసంతృప్తిగా ఎప్పుడూ ఉండిపోవాలనా? ఏదో ఒక సంతృప్తికరమైన వృత్తిని గాని, ఈ జ్వాలని
విల్ లెట్ దిస్ ఫైర్ బర్న్ అవుట్, ఇది ఆరిపోయేటట్టు చేయకూడదా? ఇస్ దట్ వాట్ యు మీన్? అదేనా మీ ఉద్దేశ్యం? అంటే మనందరం మనం తృప్తిగా ఉండాలి అని ఆలోచిస్తూ అసంతృప్తిగా ఉంటాం. మనం శాంతిగా ఉండాలన్న మనలో మనం అది మనని ఆ అసంతృప్తి బాధాకరంగా చేస్తుంది. ఈ ఆలోచన, నేను శాంతిగా ఉండాలన్న ఆలోచన. మీరు ఏదో ఒకటి అవ్వాలనుకుంటున్నారు కాదా? ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా, పనికొచ్చే పౌరుడుగా, మిగతా అలాంటివన్నీ. ఈ అసంతృప్తిని అవగాహన చేసుకుంటే మీరు ఇవన్నీ అవ్వచ్చు. కానీ మీరు ఏదో ఒకటి తృప్తిపరచుకోవడానికి చేస్తున్నారు, నువ్వు చేయాలనుకుంటున్నారు. మీ మనసుని ఆక్యుపై చేసేది ఏదో, అందుకని ఇన్నర్ డిస్టర్బెన్స్ ని మీరు అంతం చేయాలనుకుంటున్నారు. ఇట్ ఈస్ ఇన్ ఏ వే ఒక రకంగా అది రైటే. కానీ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, అలాంటి వృత్తి నన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది? ఆక్యుపై అయిపోయిన మనస్సు ఎప్పుడు డల్ గా ఉంటుంది. అది రొటీన్ మైండ్. దాని సారం దానికి ఉన్నటువంటి సామాన్యతతో ఉంటుంది. అది అలవాటే, ఒక స్థిరీకరించిన అలవాటుగా, నమ్మకంగా, గౌరవప్రదంగా, లాభదాయకమైన రొటీన్ గా మైండ్ ఎప్పుడు కూడా భద్రతగా ఫీల్ అవుతుంది, అంతర్గతంగా బహిర్గతంగా. అందుకని దాన్ని అది డిస్టర్బ్ చేయడానికి ఇష్టపడదు. ఇదే జరుగుతోంది కాదా అని అడిగారు. బ్లంట్ గా ఇది నిజమే. మనుషులు ఏదో ఒక రకంగా జీవిస్తూనే ఉంటారు. ఇది మీ సమస్య, ఇది కాదు. మీరు ఎందులోని రొటీన్ లో బంధించబడాలనుకోవట్లేదు. అలాగే ఈ మీడియోక్రిటీ అనేటటువంటి ఆ చక్రంలో, అందుకోసమే ఈసింట్ దట్ వాట్ యు ఆర్ కంటెంటెడ్ అబౌట్, మీరు దేంతో సంబంధం కన్సర్న్డ్ అబౌట్. అంటే ఇక్కడ ఏమంటున్నారు, దట్స్ నాట్ యువర్ ప్రాబ్లం ఎట్ ఆల్, మీ సమస్య అది కాదు. మీరు దేంతోటి ఏ రొటీన్ తో బంధించబడాలని లేదు. మీరేమోని ఆ అంటే అసామాన్యత అనే ఆ చక్రంతో బంధించబడాలని లేదు. మీరు అదే కదా చెప్పేది అంటే, అవును అంటే అలాగే కనబడుతుంది. దేంతో బంధించబడకుండా ఉండాలంటే హార్డ్ వర్క్ చేయాలి, నిరంతరాయంగా చూస్తూ వాచ్ చేయాలి, ఏ కన్క్లూషన్స్ కి రాకూడదు. ఏదో అంటే దానివల్ల ఇంకా ఆలోచన అవసరం పడుతుంది. ఆలోచించడం అంటేనే ఒక కన్క్లూషన్. ఏ కన్క్లూషన్ ఈజ్ నాట్ టు థింక్ ఎట్ ఆల్, అదేమో మనం ఆలోచించాల్సింది కాదు. మైండ్ ఎప్పుడు కూడా ఒక కన్క్లూషన్ నుంచి, ఒక నమ్మకం నుంచి, ఒక అనుభవం నుంచి, జ్ఞానం నుంచి అది ఆ రొటీన్ లో బంధించబడుతుంది, హ్యాబిట్ అనే దాంట్లోని. అప్పుడు ఈ అసంతృప్తి అనే అగ్ని చల్లారిపోతుంది. మీరు చెప్పేది చాలా సంపూర్ణంగా రైటే. ఇప్పుడు నేను అవగాహన చేసుకున్నాను, నా మనసులో ఏమిటి ఉన్నది. ఎవరి లైఫ్ అయితే రొటీన్ గా ఉందో, బోర్డమ్ గా ఉందో వాళ్ళలా నేను అవ్వాలనుకోవట్లేదు. ఏ రకమైన సుపీరియారిటీ అన్న భావంతో నేను చెప్పట్లేదు. తన్ని తాను కోల్పోవడం రకరకాలైనటువంటి సాహస కృత్యాల్లో అది కూడా అర్ధరహితమైంది. నేను కేవలంగా వేటితోటి తృప్తి పడాలని లేదు. ఇప్పుడు నేను చూస్తున్నాను, అంత క్లియర్ గా లేకపోయినా ఒక దిశలో అది ఉందని ఇన్నాళ్ళు నాకు తెలియదు. ఈ కొత్త దిశ మీరు రిఫర్ చేస్తున్నది, ఇంతకుముందు మీ ఉపన్యాసంలో మీరు ఒక స్థితి కోసం మాట్లాడేది, ఒక కదలిక.
అది సమయాతీతమైంది, నిరంతరంగా సృజనాత్మకమైనది. బహుశా రిలీజన్ అన్నది చర్చెస్ కి, టెంపుల్స్ కి, కర్మకాండలకి, నమ్మకాలకి సంబంధించింది కాదు. క్షణక్షణం అది మనం డిస్కవరీ చేయాలి, మన యొక్క మూమెంట్. దానికి ఒక పేరు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నేను నాకు ఇచ్చిన టైం కంటే ఎక్కువ టైం తీసుకున్నానేమో. ఇతరుల వైపు చూసి మీరేం పట్టించుకోరు అనుకుంటున్నాను అని అన్నాడు. ఆ ముసలాయన చెప్పాడు. దానికి వ్యతిరేకంగా ఐ ఫర్ వన్ హ్యావ్ లిసన్డ్ వెరీ అటెంటివ్లీ. నేను కూడా చాలా అటెన్షన్ తో విన్నాను. నాకు ఎంతో లాభం అయింది, ఎంతో ఎక్కువగా. నా సమస్యకు అతీతంగా నేను చూడగలిగాను. క్వైట్ గా వినడంలో ఇంకొకరి సమస్యలు, మన బర్డెన్స్ కూడా లైట్ అయిపోతాయి అన్నాడు. ఆయన 1-2 నిమిషాలు సైలెంట్ గా ఉన్నాడు. ఇఫ్ కన్సిడరింగ్ హౌ టు ఎక్స్ప్రెస్ వాట్ హీ వాంటెడ్ టు సే, తను ఏం చెప్పాలో ఆ ఎలా చెప్పాలని చూస్తున్నాడు. వ్యక్తిగతంగా నేను ఒక ఏజ్ చేరుకున్నాను. నేనేం చెయ్యాలి అని నేను అడగటం లేదు. నా జీవితంలో నేనేం చేశానని చూస్తున్నాను. నేను కాలేజీకి వెళ్ళాను. మా యంగ్ ఫ్రెండ్ ఎంత ఆలోచనాత్మకంగా ఉన్నాడో నేను అలా లేను. కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ చేశాక నేను జాబ్ వెతుక్కున్నాను. ఒక జాబ్ దొరికాక నెక్స్ట్ 40 సంవత్సరాలు గడిపాను సంపాదించడంలో, ఒక పెద్ద కుటుంబాన్ని మెయింటైన్ చేయడంలో. ఆ సమయంలో నేను ఆఫీస్ రొటీన్ లో బంధించబడ్డాను. ఇప్పుడు మీరు రిఫర్ చేసారే ఫ్యామిలీ లైఫ్ అనే హ్యాబిట్స్ లోని, అందులో ఉన్న సంతోషాలు, కష్టాలు అన్ని నాకు తెలుసు. దాంట్లో ఉన్న అశ్రువులు, క్షణభంగురంగా ఉండే సంతోషాలు. నేను సంఘర్షణతో ముసలివాడిని అయిపోయాను, అలసటతో. కొద్ది సంవత్సరాల్లో నేను కృషించిపోతాను. ఇదంతా చూసాక నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను, నీ జీవితంలో నువ్వేం చేసావు? నీ కుటుంబము, మీ జాబు కాకుండా నువ్వు ఇంకా ఏం సాధించావు? తన ప్రశ్నకి తాను జవాబిచ్చుకోవడానికి ముందు అతను ఆగేది. ఇదేంటి చాలా పెద్ద చాప్టరే. అంటే ఇంకా అందరూ మాట్లాడారు. వాట్ ఈజ్ అంటే ద ఓల్డ్ మ్యాన్ పాజ్ బిఫోర్ ఆన్సరింగ్ హిజ్ ఓన్ క్వశ్చన్. చాలా అంటే ఇన్ని సంవత్సరాలు రకరకాలైన అసోసియేషన్స్ లో నేను జాయిన్ అయ్యాను. నా యొక్క ఫర్ ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ దిస్ అండ్ దట్, ఇది బాగు చేద్దాం, అది బాగు చేద్దాం. నేను ఎన్నో రకాలైనటువంటి మతపరమైన గ్రూప్స్ లో ఉన్నాను. ఒకదాన్ని వదిలేసి ఇంకో దాంట్లో చేరాను. నేను ఎంతో లిటరేచర్ని ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ అంటే వామాచారం దానికి సంబంధించి చదివాను. వాళ్ళు ఎంతో క్రూరాత్మకంగా, అథారిటేరియన్ గా చర్చ ఎలా ఉందో అలా ఉన్నారు. ఇప్పుడు నేను రిటైర్ అయిపోయాను. నేను జీవితంలో సర్ఫేస్ లో జీవిస్తున్నానని నేను చూస్తున్నాను. నేను కేవలంగా ఒకదాని డ్రిఫ్ట్ అయిపోయాను, అంటే పక్కకు వచ్చాను. సొసైటీకి సంబంధించిన స్ట్రాంగ్ కరెంట్ లో నేను ఎంతో సంఘర్షణ పడ్డాను. చిట్ట చివరికి దానితోటే నేను లాగబడ్డాను.
కానీ నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. నేను అయిపోయిన గతం కోసం కన్నీళ్లు కార్చట్లేదు. అయిపోయిన విషయాల కోసం నేను ఏడవట్లేదు. నేను ఇంకా రాబోయే కొద్ది సంవత్సరాల కోసం, నాకు మిగిలిన వాటి కోసమే నేను పట్టించుకుంటున్నాను. ఇప్పటికీను రాబోయేటటువంటి నా మృత్యు దగ్గరకి, am I to meet this thing called life? నేను జీవితం అన్న దాన్ని కలవగలనా? ఇది నా సమస్య. అంటే మృత్యుకిను ఇప్పుడున్న మధ్యలో టైంలో నేను జీవితం అనే దాన్ని కలవగలనా అన్నారు. ఇక్కడికి ఆపుదామండి, చాలా ఉంది ఇంకాను. ఇప్పటికి అయినది ఎవరైనా వసంతలత వచ్చింది కదా, చెప్తా వసంతలత. మిగతా వాళ్ళవి రేపు చదువుదాం, చాలా ఉంది ఇంకా. అంటే దీని పేరు ఫ్లేమ్ ఆఫ్ డిస్కంటెంట్. దీని పేరు అంటే ఫ్లేమ్ ఆఫ్ డిస్కంటెంట్. టాపిక్ పేరు ఏంటంటే వాట్ ఏమ్ ఐ టు డూ. వాట్ ఐ టు డూ. అందరూ అదే, అదెవరో ఒక అతను అదే ఇంజనీరింగ్ ఇది చేయాలని లేదు, అది చేయాలని లేదు. ఇందులోని అసంతృప్తి అనేది అందరిలోనే ఉంది. ఇప్పుడు చెప్పిన రెండో ఆయన కూడా ఏదో చెప్తున్నాడు, నేను అన్ని చూశాను కానీ నాకు ఆయన సర్ఫేస్ లెవెల్లో బతుకుతున్నా అనిపిస్తున్నది అని. అంటే ఇది ఒక రకమైనటువంటి నాకేమో జాడ్యంలా కనుక అనిపిస్తున్నది. అంటే దేంతో తృప్తి పొందకపోవడం అనేది. చూడు, మనం ఏం చేస్తున్నాం అంటే, మనకు జాబ్ వచ్చింది అనుకో తృప్తి పడిపోతున్నాం. ఏదైనా ఒక డిగ్రీ సాధించామనుకో తృప్తి పడిపోతున్నాం. ఆ లోపల ఉన్న అసంతృప్తి అనే జ్వాలని మనం చల్లార్చేసుకుంటున్నాం. కానీ అయితే నిరంతరంగా అసంతృప్తిలో ఉండాలని ఏం లేదు కదా లక్ష్మి. అంటే నువ్వు ఇక్కడ క్యాచ్ చేయాల్సింది ఏంటంటే, మనలో ఒక డిస్కంటెంట్ ఉంటుంది. డిస్కంటెంట్ అంటే వస్తువులతో అని కాదు అది. కానీ మనం ఏం చేస్తాం, ఏదో ఒకటి పొందేసి తృప్తి పరిచేసుకుంటున్నాం, దాన్ని ఆర్పేస్తున్నాం. కానీ ఆ జ్వాల ఇంతకు ముందు కూడా అదే అతను చెప్పారు ఏంటంటే, ఆ జ్వాలే మనం రియాలిటీకి తీసుకెళ్తుంది. మనం ఏమో ప్రాపంచిక వస్తువులు పొందడంలో దాన్ని ఆర్పేసుకుంటున్నాం. అలాగే మొత్తం లైఫ్ అంతా అంటే అది డెప్త్ ఉన్నది కనుక అతను యంగ్స్టర్ అయినా గ్రహించగలిగాడు. ఈ రొటీన్ లో బంధించబడిపోతున్నామని మనకి అలాగే అలసటతో డల్ గా బోర్గా మన లైఫ్ అంతా అలాగే ఉంటుంది కదా. అలా అనుకుంటే అది బోర్ అని అంటే ఇక్కడ అనుకోవడం కాదు, ఇక్కడ నువ్వు అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఒక జాబ్ పొందేమనుకో, లేకపోతే ఏదో ఒక మ్యారేజ్ అనుకున్న వాళ్ళని అలాగా ఆ డిస్కంటెంట్ ని చల్లార్చేసుకుంటున్నాం. అందరిలాగా నేను మ్యారేజ్ చేసేసుకోవాలి నాకు అని మనకున్న అంతర్గతమైన దాన్ని మనం దాంతో స్మూదర్ చేసుకుంటున్నాం, అంటే చల్లార్చేస్తున్నాం. కానీ ఆ డిస్కంటెంట్ అన్న దాన్ని ఇతను ఏం చేసాడు, యంగ్స్టర్ కి అర్థమైపోయింది. ఈ బోర్డమే ఇది, అంటే నిరంతరం ఆ రొటీన్ లో పడిపోవడం వల్ల మనకి అంటే నిజంగా ఏమిటి ఉండట్లేదు అన్న సంగతి మనం గ్రహించట్లేదు కదా. కానీ ఏమి చెయ్యాలో కూడా అతనికి తెలియదు. ఎందుకంటే అది ఏమి చేయడం వల్ల అయ్యేది కాదు. ఆ డిస్కంటెంట్ అన్నది ప్రతి హృదయంలోని, అంటే కొంచెం రైపెన్నెస్ వచ్చి ఉన్న అందరికీ తెలుస్తుంది ఇలాంటి వాటితోటి నింపుకోవడం కాదని. అంటే కానీ మనుషులు ఏం చేస్తారంటే, ఆ అసంతృప్తి అనే దాన్ని ప్రాపంచిక అచీవ్మెంట్ తో ఆర్పేసుకుంటున్నారు, చల్లార్చేసుకుంటారు. లక్ష్మి అది ఓకే, అలా అనిపించుకోకూడదు. కానీ అలా అని చెప్పి మనం ఏమి చెయ్యకుండా కూడా ఉండం కదా. ఇప్పుడు అబ్బాయి చెయ్యడాలతో కాదు, ఇక్కడ నీకు అర్థమైవలసింది ఏంటంటే, ఇక్కడ ఎక్కడికి తీసుకెళ్తున్నారంటే, ఈ అసంతృప్తిని మనం ఇలా చల్లార్చేసుకునే బదులుగా దాన్ని రియాలిటీకి తీసుకెళ్ళొచ్చు. అంటే ఆ సత్యము లేదా వాట్ ఎవర్ ఈస్ పర్మనెంట్, దాని వైపు అది వెళ్తుంది అనమాట. మనం దాన్ని చల్లార్చేసుకుంటున్నాం. అలా అని చల్లారి తీసుకుంటున్నామా అని అనుకునే కన్నా చేస్తున్న పనిని చేస్తూ కూడా అలా ఆలోచించుకోవచ్చు కదా. అవదు అదంతా మనం ఏంటంటే కాదు, ఏం చేస్తున్నాం అంటే జస్టిఫై చేసుకుంటాం. కాదు నువ్వు అలా చూడడం కాదు, ఇక్కడ విషయాన్ని నువ్వు చూడు. ఆ లైఫ్ అంతా ఉట్టినే కూర్చోవడమా అలాగా కాదు. అన్నిటికంటే ఫైనల్ ఏదైతే పొందితే, విద్యలో మర్మం ఎల్ల చదువులలో మర్మం ఎల్ల చదివితే తండ్రి అని అన్నట్టుగా ఆయన దానికి చదువుకోవాలి కదా, చదివితే కదా తెలుస్తుంది. అక్కర్లేదు. ప్రహ్లాదుడు ఏం చెప్పాడు, 5 ఏళ్లప్పుడే
చదువులలో ఇప్పుడు ఇలాంటి మర్మం వల్ల వాళ్ళు మనం ఏమైనా చూడు ఒకసారి విను. 5th ఇయర్ లోనే ఆయన చదువులలో మర్మం వల్ల చదివేనన్నాడు. అంటే వాట్ ఎవర్ ఈజ్ మన లైఫ్ లక్ష్యం ఏమిటో మనం వదిలేసి బతుకుతున్నాం ఈ పనుల్లోని. చనిపోయే ముందు మనకు అర్థం అవుతుంది ఏం చేస్తున్నాం, వీటితో తృప్తి పడిపోయి బతుకుస్తున్నాం. మనం ఎందుకు వచ్చామో అది 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 పొందటమే లేదు. అలా అని ఏమి చెయ్యకుండా ఫిజికల్ జీవితంలో ఎలా అంటే ఉంటారు ఏదో చెప్పు? అది చేయడం రైట్ అనే ఒక మైండ్ సెటప్ మనకు అలవాటు అయిపోయింది. ఏదో చేస్తామో లేదో మొదట వాట్ ఎవర్ ఇస్ ద మెయిన్ థింగ్ అన్న దాన్ని మనం వదిలేసాం. అలా ఆయన అన్నారు తల్లిని చంపి బతుకుతున్నాం అన్నట్టు రమణ మహర్షి. దట్స్ వాట్ వీఆర్ ఆల్ డూయింగ్ అండ్ వీఆర్ కంటెంటెడ్. మనకేంటంటే ఓ జాబ్ వస్తే గ్రేట్ అని, లేకపోతే ఒక పెద్ద డిగ్రీ వస్తే గ్రేట్ అని, ఇలాంటి వాటితోటి మనం ఆ పాసిఫై చేసుకుంటున్నాం ఆ డిస్కంటెంట్. అంటే అది కాదు, ఇది కన్ఫ్యూజింగ్ ఇదే అసలు బాగా. కన్ఫ్యూజింగ్ కాదమ్మా, నువ్వు కొంత మైండ్ సెటప్ ఐడియాస్ తో చూస్తున్నావు కనుక నువ్వు అలా ఉన్నావు. ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో అప్పుడే జీవితానికి అర్థం. ఇప్పుడు 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 మనం అందరం ఉన్నాం, ఏదో వెతుకుతున్నాం. అలా అని ఈ పనులు చేయడం మానేస్తున్నామా? చేస్తున్నాం కదా ఇంట్లో. ఎందుకు చెయ్యాలి? నీలో ఆ ఏదో డిస్కంటెంట్ ఎక్కువగా ఉందనుకో, అప్పుడు ఆటోమేటిక్ గా వీటితో తృప్తి పడదు. ఓ జాబ్ తోటో ఒక డిగ్రీ తోటో కానీ చెయ్యాలి కదా, అతను అలా బతకడానికి పని చెయ్యాలి కదా చెయ్యాలి కదా. అన్నది ఒక బిలీఫ్ కి నువ్వు అంటే చెయ్యాలా వద్దా అది కాదు, ఆ డిస్కంటెంట్ ని అవగాహన చేసుకుంటే కదా అప్పుడు తర్వాత ఏం జరుగుతుందో అది. కానీ మన ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనుషులందరిలో కూడా ఈ ప్రాపంచికమైన వాటితోటి దాన్ని నింపేసుకుంటున్నారు, దాన్ని చల్లార్చేస్తున్నారు. అది అసలైన రియాలిటీకి మనం వెళ్ళటంలే. మనం ఎందుకు వచ్చామో దాన్ని చల్లార్చేస్తున్నాం, ఆ మంటను ఆపేస్తున్నాం. ఇవి మిగతా వాటితోటి తృప్తి పడిపోతున్నాం. అంతే, అదే నిజం అనుకుని బ్రతికేసి దాంతోనే తృప్తి చెందడం అనేది అవుతుంది. అలవాటు అయిపోయింది మనకి. లేదా ఏదో చెయ్యాలి కదా అని తనలాగా ఈ సెటప్ మైండ్ కి అలవాటు అయిపోయాం. ఎందుకు చెయ్యాలి? అవన్నీ ఏదో చేస్తేనే మనకి. అసలు నాకు ఎప్పుడు అదే అసంతృప్తి ఉండేది, చదువుకున్న ఉద్యోగం చేస్తున్నంత అంత టైం వేస్ట్ అయిపోతుందని. అది కదా, అయినా చేస్తున్నాం కదా. ఇప్పుడు మాత్రం అది ఈ అసంతృప్తి అనేది ఆఖరి వరకు ఉంటూనే ఉంటుంది. అది అలా ఉండదమ్మా. నీకు ఎప్పుడైతే ఆ రియాలిటీ అన్న అర్జు వస్తూ ఉంటుందో అక్కడే అది తృప్తి పడుతుంది, మిగతా దాంతో తృప్తి పడదు. మనం తృప్తి పడచేసుకుంటున్నాం. అది వస్తే తెలుస్తుంది అనమాట, దేంతో తృప్తి పడదు. నేను ఒక్కసారి మాట్లాడతానమ్మా. చెప్పండి. అంటే అమ్మ, నాకు అర్థం చెప్తాను. అమ్మగారు ఇప్పుడు అన్ని వర్కుల్లోనే ఉంటున్నారు కదమ్మా, కానీ ఆ అసంతృప్తి అనేది లేని స్థితిలో ఎలాగైతే ఉంటున్నారో అది అర్థమైపోతే అందరూ అదే స్థితికి వెళ్ళొచ్చు అనే విషయం తెలియజేస్తున్నారు ఆయన. ఆ ఒక్క కంటెంట్ అర్థం అవ్వకే అందరూ అదే రొటీన్ లైఫ్ లో. ఇప్పుడు అమ్మగారు చెప్పింది 100% ఎవరు నమ్మినా నమ్మకపోయినా అది చేస్తున్నది అదే. మనం వర్క్ రోజు చేస్తున్న ఇది ఇదంతా వేస్టే అని